టెంకాయ కొట్టి వెలిగిస్తాం. టెంకాయ కొట్టి మీరు ముందు పోకూడదు. సార్ రమ్మని సార్ రాహుల్ ఎర్రా ఉండు సార్ కొట్టు పెట్టు. పెట్టు ఇట్లా కొట్టి సార్ మీరు డిపార్ట్మెంట్ మీరు ఇంకెవరు 30 నెలలు చూడమని అదే ఎలా ఆడి పడాలి చలపతిని కొట్టిండా కర్పూర మట్టి చెప్ప ఇప్పుడు పెట్టినా మాపక దిగిపోతుంది. జై బాబు జై బాబు జై బాబు. కంటెంట్ రెండో కంటెంట్ సర్వే దాని తర్వాత సిఎన్జీ చేస్తాను. సిఎన్జీ అట్నే నాగలేదు బాబు సెలవుదీమా
రాసుకుంటా పదా మన పాటికి మన ఈ ఊరోళ్ళు రండి ఆయన రైతు బిడ్డే కదా చాలప్ప బయటపల్లి మండలానికి చేసిన మన ప్రియతమ నేత గౌరవనీయులు పలంనేరు నియోజకవర్గ శాసనసభ్యులు మొట్టమొదటిసారి బయటపల్లికి విచ్చేసి చెప్పిన మాట ప్రకారం బయటపల్లి మండలంలోని అత్యధిక మెజార్టీ ఇచ్చిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బయటపల్లి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒకే 10 నిమిషాలు మాట్లాడిస్తాం.
स्वाहां तस्मादरङ्गमावयस्यक्षयाय जीवदाम् आपोजिनयदार्चनहं तयोर्गेन स्नापयामि भस्मपरिकल्पयामि दिव्या परिमलागन्धान् धारयामि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि हरिप्रगण्डहाट्यसमहम् आग्रेय सर्वदेवानां धूमोऽयं निर्गृह्यतां वास्तुपुरुषदेवताभ्यो नमः धूममाग्रापयामि धूमाग्रापन्दरहम् आचमनं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नारायणे దానికి సంబంధం లేదు ఇప్పుడు జరుగుతుంది కొంచెం బ్యాక్ మనం ఇచ్చిందే కదా మనం ఇచ్చిందే పాత రెడీ పెట్టిండే మీరు ఇంతవరకు పెట్టినారు దాన్ని గొప్పవాలి ఎన్ని ఇచ్చింది
ఇట్లా తిప్పించిన ఏంటండ్రా ఆయన కలుకుంటా సాలమ్మ పంచాయతీ మెట్టపల్లి నాగిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి గ్రామాలకు రోడ్డు భూమి పూజ కార్యక్రమం మొట్టమొదటిగా కూడా ఇక్కడ మొదలు పెట్టాం. ఎందుకంటే ఈ సందర్భంగా 2 మాటలు మీతో మాట్లాడాలని. ఇప్పుడే సోదరులు 2 విషయాలు చెప్పినారు. బైరెడ్డిపల్లి మండలంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బూతులని. బైరెడ్డిపల్లి మండలంలోనే బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలో అన్నిసార్లు మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఎక్కడున్నా అక్కడ నాకు సహకరించి నన్ను బలపరిచారు. ఇది నా పైన అభిమానం కంటే కూడా
కీర్తిశేషులు రామే గౌడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళ పైన ఉండేటువంటి అభిమానం ఈరోజు ఆ తర్వాత తరాలుగా మా పైన చూపించారని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ గ్రామ పంచాయతీకి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ యొక్క రోడ్డుకు సంబంధించి 2018లోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామము కూడా లింక్ రోడ్డు లేనటువంటి గ్రామం ఉండకూడదనేటువంటి ఒక ప్లాన్తో దాదాపు 137 కోట్ల రూపాయలతో ఆ రోజే శాంక్షన్ తీసుకురావడం, టెండర్లు కూడా కంప్లీట్ చేయడం, కొంత పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం, ఆ రోజు ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయితే మళ్ళీ 2024లో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన అదృష్టం, ఎందుకంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసినటువంటి అన్ని పనులు కూడా ఒకే జీవోతో క్యాన్సిల్ చేశారు. అయితే ఈ రోడ్లు క్యాన్సిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు కానటువంటి వల్ల, ఇది కేంద్రం నుంచి ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి నిధులు అయినందువల్ల దీన్ని క్యాన్సిల్ చేయలేక ఫోర్స్లోనే ఈ రోజు దాకా కూడా ఉంది. కాబట్టి ఈ రోజు 6 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏ రేట్లతో అయితే ఆ రోజు మనం టెండర్లు ఏ ఇచ్చామో అదే రేట్లతో ఈ రోజు పనిచేసేటువంటి పరిస్థితి కల్పింది. అయినా కూడా ఎక్కడనో బయట నుంచి పనిచేసేటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం, వాళ్ళ తండ్రి గారు ఎంపీపీగా మరి ఇక్కడే ఉన్నారు, జనార్దన్ రాజు గారు పార్టీ ప్రెసిడెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీ రామారావు గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నికలు వస్తే మరి ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా జైలుకు పంపించి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా. అటువంటి కుటుంబం నుంచి నేను అడిగి ఖచ్చితంగా కూడా నా రోడ్లు కంప్లీట్ చేయండి, మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏదైనా పనులు వస్తే ఆ నష్టాన్ని నేను పూరిస్తానని చెప్పిన తర్వాత ఈ రోజు ఖచ్చితంగా ఈ మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది కూడా మనం డిసెంబర్ లోపలనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి డిసెంబర్ దాకానే బ్యాంకు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి. డిసెంబర్ లోపలనే అన్ని పనులు పూర్తి చేయాలా. మన అదృష్టం కరెక్ట్ గా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రావడం, కరెక్ట్ అయిన మనుషులు దొరకడం, మన నియోజకవర్గంలో అన్ని పనులు కూడా డిసెంబర్ లోపలనే కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా అవన్నీ పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో అందరూ కూడా మైనారిటీ సోదరులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ ఉన్నారు, అన్ని కులాల వర్గాలు ఉన్నారు. నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా నా జీవితం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటా. ఎప్పుడైనా మీకు ఏ అవసరం వచ్చినా ఈ గ్రామ పంచాయతీని ఖచ్చితంగా నా శాయశక్తుల ఈ అధికారం 5 ఏళ్లలో మీ శాసనసభ్యుడిగా నేను మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నా శక్తి మేరకు ఇక్కడ చేసి ఇస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ త్వరలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీలో మనం కలుసుకుందాం. ఎందుకంటే అధికారులు ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనకి ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రాలా, అది వారం 10 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో అధికారులతో కూడా వచ్చి మనకు ఆ గ్రామ పంచాయతీలో ఏవైతే మీకున్నటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా నేను ముందుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.